హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసరికి పీనట్ మసాలా పకోడీ అండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. షాప్స్లో టేస్టీ నట్స్ ఉంటాయి కదా, అవన్నమాట. ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు, ఎలా స్టోర్ చేసుకోవచ్చు, పిల్లలకి స్నాక్స్ బాక్సెస్లోకి కావచ్చు, అండ్ ఈవినింగ్ పెద్దవాళ్ళు టీ టైం స్నాక్గా కూడా తినేయగలిగే మంచి స్నాక్ రెసిపీ అండి. ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఓకే అండి, ఒక 250 గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాను. దీనికి పైన కోటింగ్ రెడీ చేసుకున్నాం. 3/4 కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. ఒక 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ తోటి కప్ ఫిల్ చేసుకుందాం. ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇది ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా, ఒక 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, సాల్ట్ తగినంత, ఒక 1/2 స్పూన్ వాము క్రష్ చేసుకుని వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఈ పౌడర్లో కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి. రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఈ పిండిని పక్కకు పెట్టేసుకుందాం. ఇలాంటి స్ట్రెయినర్ ఒకటి తీసుకుని పల్లీలు వేసుకోవాలండి. పల్లీల్ని ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న పల్లీల్ని ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ పిండి దీనిలో వేసుకుని ఇలా కోట్ చేసుకోవాలండి. ఒక లిటిల్ బిట్ జస్ట్ ఫింగర్స్తో తడుపుకుంటూ వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్. మళ్ళీ ఒక 1 స్పూను. ఈ సేమ్ ప్రాసెస్ 3-4 టైమ్స్ చేసుకోవాలండి. ఇది ఎక్కువ కోటింగ్ అయినా కానీ క్రంచీనెస్ రాదనమాట, థిక్ అయిపోయి బాగోదు. ఇలాంటి స్ట్రెయినర్ ఒకటి తీసుకుని కోట్ చేసుకున్న పీనట్స్ అన్నీ ఒకసారి తీసుకుని జస్ట్ వాటికి ఉన్న ఎక్స్ట్రా బైండింగ్ పౌడర్ ఏమైనా ఉంటే రాలిపోతుంది. ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఓకే అండి, డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది, మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఇది ఆయిల్ హీట్ అయ్యింది. మనం రెడీ చేసుకున్న పీనట్స్ వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే పల్లీలు లోపల కూడా ఫ్రై అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే మంచి ఫ్రై అవుతుంది లోపల బయట. జస్ట్ ఒక్కసారి కదిలించేసి ఫ్రై చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకున్నవి టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి
ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. ఇవి ఈలోపు కూల్ చేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని ఒక పావు స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా, ఒక పించ్ అంత అంటే పావు స్పూన్ కంటే కూడా తక్కువగా షుగర్ పౌడర్ వేస్తున్నానండి. ఒకసారి మిక్స్ చేసేసుకుని ఈ రెడీ చేసుకున్న పౌడర్ని వీటి మీద స్ప్రింకిల్ చేసేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాం. ఓకే అండి, వేడివేడిగా పీనట్ మసాలా పకోడీ రెడీ అయిపోయింది. వీటిని చల్లారిన తర్వాత ఇలాంటి గాజు సీసాలు ఉంటాయి కదా, వాటిలో స్టోర్ చేసుకుని 10 to 15 days వరకు ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కర్రీ లీవ్స్ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి లోపల పల్లీలు వచ్చేసరికి పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి. దాని కోటింగ్ కూడా చూడండి అనమాట. కోటింగ్ కూడా చూడండి, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి టేస్టీ నట్స్. స్కూల్కి స్నాక్స్గా కావచ్చు, ఈవినింగ్ టీ టైం స్నాక్గా కావచ్చు, పెద్దవాళ్ళు ఏంటి పిల్లలు ఏంటి ఎవరైనా ఇష్టంగా తినే స్నాక్ అండి ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.